కానీ జాబ్ లేకపోతే ఇంట్లో కూడా విలువ ఏమైంది? జాబ్ లేకుండా కష్టాల్లో ఉన్న ఆ రోజుల్లో. హలో చెప్పమా, ఏం చేస్తున్నావు? పడుకోనున్నా. లేసి నిలబడా. నిలబడ్డా. ఒక పని చెయ్యి, లేసి కిచెన్ లోకి వెళ్ళు. వచ్చినా అగ్గిపెట్టి కనిపిస్తుందా? కనిపించింది. ఒకసారి వెలిగిచ్చా. ఎలిగిచ్చా. ఏమన్నా అయిందా? ఏం కాలేదా? ఏమైందమ్మా? అదేరా, గ్యాస్ ఆపినానో లేదో డౌట్ వచ్చిందిలే. కానీ ఇప్పుడు జాబ్ చేస్తున్నాగా. ఈ సంవత్సరం కారు ప్లాట్ కూడా కొందాం అనుకుంటున్నా. గుడ్డ ఆమ్లెట్ చేసి పెట్టు. చూసారా, సంపాదన లేకపోతే ఇంట్లో తల్లిదండ్రులు కూడా విలువ. అందుకే సంపాదించడం నేర్చుకుంటారా పిల్లకాయలారా. కానీ నువ్వు నాలాగా జాబ్ చేస్తున్నావుగా, కారు ప్లాట్లు ఎలా కొంటావు? నువ్వు వచ్చిన సాలరీ వచ్చినట్టు ఖర్చు పెట్టేశావు. నేను కొంచెం కొంచెం ఏ రిస్క్ లేకుండా పెట్టుబడి పెడుతూ వచ్చాను. అది ఈ సంవత్సరం 13% రిటర్న్స్ తో నాకు మెచ్యూర్ అయి వస్తుంది. రిస్క్ లేకుండా పెట్టుబడి అదేలా? మీకు కూడా అర్థమయ్యేలా చెప్తానండి. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి పెట్టుబడి అవసరమైనప్పుడు ఈ కార్పొరేట్ బాండ్స్ అయితే ప్రవేశపెడతారండి. అంటే మనలాంటి నార్మల్ పీపుల్ కూడా ఆ కార్పొరేట్ కంపెనీ పైన పెట్టుబడి పెట్టొచ్చు. సో ఆ విధంగా మనం పెట్టిన పెట్టుబడికి ఒక 2 years అలా టైం తీసుకొని 9 నుంచి 13.25% వరకు ప్రతి సంవత్సరం మనకు ఇంట్రెస్ట్ అయితే వేసిస్తారండి. కానీ వీటిని ఎక్కడ తీసుకోవాలి? పైసా బజార్ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ అయితే ఉందండి. ఇక్కడ అన్ని సెబీ రిజిస్టర్ అయినటువంటి కార్పొరేట్స్ బాండ్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి. అన్ని బాండ్స్ కూడా 9 నుంచి 13.25% వరకు రిటర్న్ కూడా ఇస్తాయండి. ఆ బయోలో అయితే లింక్ ఇచ్చిన ఒకసారి చెక్ చేసుకోండి. 1000 రూపాయల నుంచే మీరు పెట్టుబడి అయితే స్టార్ట్ చేసుకోవచ్చండి. రిస్క్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇక ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి మనకు. ఫామ్ 15H అలాగే ఫామ్ 15G సబ్మిట్ చేసుకున్నట్లయితే మీకు TDS కూడా డిడక్షన్ అయితే ఉండదండి. సో ఫ్రెండ్స్, రిస్క్ తక్కువగా ఉండాలి, మంచి ఇంట్రెస్ట్ అయితే రావాలనేటువంటి ఆలోచనలో మీరుంటే ఈ కార్పొరేట్ బాండ్స్ అయితే మీకు బెస్ట్ అండి. ఈ కార్పొరేట్ బాండ్స్ గురించి యూట్యూబ్ లో రకరకాల వీడియోస్ ఉంటాయి. ఒకసారి అన్ని కూడా చెక్ చేసుకోండి. మీకు ఇది యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా ఉపయోగించుకోండి.